మరి అందరూ అటు సైడ్ కూర్చుంటే బాగుంటుంది అని చెప్పని మన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఇవి రీల్స్ చేసేది ఉంది. ఎందుకంటే శంకర్ గారి నుంచి ఎంత ఇచ్చినా కానీ తక్కువనే. తన ఆపాద మస్తకం అధ్యక్షుడి నుంచి మొదలుకొని ఒక కార్యవర్గ సభ్యుడు అనే కాదు, ఒక మామూలు సభ్యుడు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ఏ పని అప్పయించినా విజయవంతంగా ఆ పనిని సక్సెస్ఫుల్ చేయడంలో కూడా తను బాధ్యత తీసుకుంటాడు, ఆ బాధ్యత నిర్వహిస్తాడు. తనను కూడా ఆలోచించినప్పుడు మరి ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే సీనియర్స్ పెద్దలు శేఖర్ కింద ముందడిగా వారిని చంద్రగా చేసి తను కూడా ఉపాధ్యక్షుడిగా నేను వాస్తవంగా చేసినా కానీ కళలైతే మేము పడ్డాం డబల్ చార్జ్ ఇస్తాను కానీ ఇవ్వాలి. లాస్ట్కి వస్తే మరి మనం ఒప్పుకున్న కార్యక్రమం విజయవంతం కావాలంటే మనమే బాధ్యత తీసుకుందామని చెప్పని అన్నందుకు నిజంగా మా వర్ణకు నిజంగా చేసేది అది చూడండి. ఎందుకంటే కార్యక్రమం సక్సెస్ కాకపోతే ఇప్పుడు ఇక్కడికి అయ్యో మాకు అది ఒక కారణంతో నేను ఈ బాధ్యతను స్వీకరించడం జరిగింది. మరి బాధ్యతలు స్వీకరించిన రోజే అదే ప్రాంగణంలో ఒకట ఎన్నోసార్లు అరవింద్ నగర్ ఒకటి కిట్టి కూడా మన ఎర్రరాజీలు సామసునీలు కోడేరు అరవింద్ అనుకొని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని విజయవంతంగా ఒకటి గోల్డ్ కిట్టి స్టార్ట్ చేసింది. మన పట్టు ఏ కార్యక్రమం చేయాలి కార్యక్రమం. ఇప్పుడు అదే రోజు ఆషాఢ మాసం వచ్చేది. ఈ ఆషాఢ మాసంలో కూడా మనం అందరం కలిసి ఫ్యామిలీ కుటుంబ సమేతంగా కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామనగా అందరికంటే ముందుగా మన ప్రభుత్వ పరంగా ఉద్యోగం చౌడారు ఈ మంత్ లాస్ట్ సండే ప్రోగ్రామ్ డిసైడ్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ మనం విజయవంతంగా చేసుకుంటామని చెప్పి అవేర్నెస్ స్వామిలో కలగడం అన్న వెనువెంట ఈ సంఘాన్ని నడిపిస్తున్నందుకు మరొకసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. అయితే చాలా మంది ఉన్న దాంట్లో ఈ మా పట్టణ సంఘంలోనే బాధ్యతగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారే ఇప్పుడు కూడా మన సంఘానికి బాధ్యతగా తీసుకొని ముందుకు వస్తున్నందుకు చాలా రోజుల నుంచి చిన్న వెలితి ఈ కృష్ణారావు నుంచి పార్టిసిపేషన్ అనేది వాసవి మాత ఆలయానికి చాలా తక్కువ ఒక వెలితి. ఎన్ని ఆలయాలున్నా ఎన్ని ప్రసిద్ధ ఆలయాలు తెలిసినా కానీ మన కులదైవాన్ని ఫస్ట్ ఆరాధించి తర్వాత ఇష్టదైవాన్ని ఇంటి దైవాన్ని ఆరాధించాలని శాస్త్రాలలో ఉన్నది. దాన్ని ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా స్వీకరించి మీరు ఖచ్చితంగా ఈ నాయకత్వంలో కూడా జరిగే వాసవి మాత ఆలయంలో జరిగే ప్రతి ప్రోగ్రాంకి తీసుకురావాల్సిన బాధ్యత శ్రీనివాస్ గారికి చెప్పి పట్టు సునీల్ గారు అంటే గతంలో కూడా లేని టైంలో కూడా రంజిత్ అన్నను ఫాలో చేస్తే సాధ్యమైనంత వరకు వారు చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు మా టీంలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఏదైతున్నారో వాళ్ళందరూ బాగా బిజీ. మరి ఇప్పుడు ఆ బిజీని పక్కన పెట్టి మా ఎమ్మెల్యే ఉన్నాడు ఈ మధ్య పిల్లలని మనవడని మరి ఇప్పుడు కూడా ఆ పని పెట్టుకోకుండా కొద్దిగా మనకు రాబోయే రోజులలో ఉన్నాడు జిల్లా సత్యం గారు. అన్ని రకాలుగా ఉన్న రంగాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. దాన్ని ఆలోచించుకొని ఒక్కసారి వాసవి మాత ఆలయ ప్రోగ్రాంలో కూడా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఆలయం యొక్క సంబంధించిన ఏ విషయమైనా నేను చెప్పేసిన ముందే సోదరుడు అన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ప్రతి విషయంలో కూడా ఇటు మండల శ్రీనివాస మా ముగ్గురు పిహెచ్డీలు కాకుండా అంటే మిగతా అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఉత్సాహం ఉల్లాసంగా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది నిర్ణయంతో మాట్లాడుకుంటాం అన్న. మనం ఎవరికైనా మన ఎండి కైండ్స్ ఇచ్చే ఆలోచన ఏ స్టీల్ ఐటమో అదో అయితే మళ్ళీ అదే స్టీల్ షాప్లో ఎవరైనా ఫ్రీగా వాళ్ళ స్టీల్ షాప్లో అమ్ముతందుకు పోతే వాళ్ళు సగం ధర 10,000 ధర కూడా తీసుకుంటారు. అవి ఎన్ని పనికి వస్తుంది వాటికి అప్పు అని చెప్పని మా సోదరుడు దాన్ని చెప్పడం. మరి ఏ విధంగా అన్న ఆలోచన వల్ల మేము అందరం కలిసి కూర్చున్నప్పుడు వెంటనే కొత్త ప్రతాపాలు వెళ్తే వస్తాయి అన్న. మీరు 2,000 రూపాయలు ఇచ్చారు, ఇంకో 1,500 1,600 రూపాయలు మీరు మేము అందరికీ కూడా ఇట్లా 5 మెంబర్స్ ఫస్ట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాం. మీ అందరికీ ఇక్కడ ఎవరైతే కార్యవర్గంగా బాధ్యత తీసుకున్నారో వాళ్ళు ముందు వచ్చినా కానీ వాళ్ళకు ఉంటేనే సభ్యుల పార్టిసిపేషన్ ఉంటేనే నాయకుడు సక్సెస్. మరి అలాంటప్పుడు ఎవరు ఈ నెల భాగస్వాములైన మీరే ఈ విజయవంతానికి ఒక
వచ్చినప్పుడు కాదు, ఎక్కడైనా నేను ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ చూసుకోవాలి. పొద్దున్నే మేము వచ్చి పాద్య శంకర్ గారి మరి మన భూషణ్ గారు కానీ నేను ఆన్వాది ప్రసాదంగా అసలు వాస్తవంగా ఎందుకంటే విరాడంబరంగా చేసుకున్నాం. ఎందుకు అని అంటే లేదు, కనీసం పద్యం చేసుకున్నప్పుడు మెడలో ఏదో కండువా ఉంటే బాగుంటుంది అని చెప్పి అనగానే పాద్య శంకర్ గారు మాట్లాడడం, మరి అక్కడికి వెళ్ళి వచ్చిన కండువాలు కూడా స్వీకరించేందుకు మనకొకరు సభ్యులు కావాలి. మా నామల రాజశేఖర్ అనుకోకుండా కలవడం అన్న నేను అదే రిసీవ్ చేసుకుంటా అని చెప్పాను. బస్సులో వచ్చినటువంటి కండువాలను కూడా మన నామల రాజశేఖర్ తీసుకొని మనకి ఈ ప్రాంగణం తీసుకురావడం జరిగింది. అంటే ఒక్కొక్కరు 5 ఫ్యామిలీస్. ఇంకొకటి ఈ డిక్లేర్ చేసినప్పుడు ఆ 5 ఫ్యామిలీస్ ఈ ప్రాంగణం లోపల ఉంటేనే వాళ్ళకి ప్రైజు. రెండవది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మరి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరి పేర్లు కూడా ఫ్యామిలీతో వస్తే 2, కొంతమంది వీళ్ళ సింగల్ వచ్చిన కానీ ఒక్కరి పేరు రాసి అక్కడ ఒక బాక్స్ ఏర్పాటు చేసి దానిలో కూడా మీ అందరి పేర్లు రాసి వేయాలి అని చెప్పాను. దానిలో మాత్రం మేము ఈ ఫస్ట్ వచ్చిన దానిలో ఉండగా లక్కీ లోపల మాత్రం ఇక్కడ ఉన్న కార్యవర్గం మీరు అందరి పేర్లు రాసి ఆ బాక్స్లో వేసినట్లయితే డ్రా తీసే సమయం లోపల వారు ఈ ప్రాంగణం లోపల ఉన్నట్టయితేనే వారికి గిఫ్ట్. ఇక్కడికి వెళ్ళి మేము లంచ్ చేసినాము, వెళ్ళిపోయిన తర్వాత నా పేరు వచ్చింది ఏమండి అని మాకు తెలియదు అనుకోండి, లేదండి సారీ మీకు లేదు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండాలి అన్నది మన ఆలోచన. అందుకోసం ఇంకొకటి మీ అందరికీ తెలుసు తంబోలా అంటే మీకే కాదు ఇక్కడ ఉన్న భగవంతుడు, ఎందుకంటే ఈ ఫ్యామిలీ కిడ్స్ తోటి దాంతో అందరికీ కూడా తంబోలా గురించి చెప్పారు. తంబోలాలో కూడా 5 ఫ్రెండ్స్ వారు ఒప్పుకోవడం వారి దార్శనిక తత్వానికి నిదర్శనంగా పేర్కొంటూ ఇంకా ముందు కూడా మేము ఎవరైనా ఇక్కడ మీరు అందరూ ఓకే
లాస్ట్ నంబర్ 90 90. దగ్గరికి పట్టుకోండి పిలిచేవాళ్ళకి చేతివా నువ్వు రైట్ ఓకే రెడీ ఓకే రెడీ సిరనా చాలా ధన్యవాదాలు ఇక్కడికి వచ్చి చేస్తానండి. నేను కన్వీనర్గా నన్ను మొదటి నుంచి డిక్లేర్ చేశారు, కానీ మైక్ ఇప్పించారు నాకు. కన్వీనర్ నేను చేసే ఫస్ట్ ప్రోగ్రామ్ నేను మొదటి నుంచి నేను చేయవలసింది, ఆ ఛాన్స్ నాకు ఇవ్వాలి. సంఘం అంటే అందరికీ ప్రేమండి. అందరూ వైద్య సంఘం అంటే చాలా మంది కలిసి ఉంటాము, అందరి కలుపుకోలుగా ఉండాలి, అందరికీ ఎవరికొకరు సహాయం చేసుకోవాలి. సంఘం అంటే ఏంటి? ఫస్ట్ సంఘ నిబంధనలు ఏంటి? సంఘం కోసం మనం ఏం చేయాలి? దగ్గరికి పట్టుకోండి పిలిచేవాళ్ళకి చేతివా నువ్వు రైట్ ఓకే రెడీ ఓకే రెడీ బ్యాక్ పాట పెట్టండి మేడం. మళ్ళీ కావాలంటే మళ్ళీ తీద్దాం ఒక లైన్. బ్యాగ్ ముందు బ్యాగ్ రాదు, అంతమందికి రాదు. ఓకే రెడీ కావాలంటే ఎంతమంది రెడీ
గోరింటాకుగా పేర్కొంటుంటారు. సంస్కృతంలో గోరింట చెట్టు మేటిక అంటారు. ఆ పదం నుంచి మెహందీ వచ్చింది. 5,000 ఏళ్ల వయసు, అదృష్టానికి, ఆరోగ్యానికి గోరింటాకు ప్రతీకగా అరబ్ దేశాలలో 5,000 ఏళ్ల క్రితమే వాడినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గోరింట చెట్లు ఇంట్లో ఉంటే ఆత్మలు పనిచేయని, మంచి భావాలలో కనిపిస్తుందని నమ్ముతారు. కొన్ని తరాల తర్వాత గోరింట ఆకులను